అందరికీ వెల్కమ్ టు అన్ప్లానెడ్ డేస్. ఈరోజు మేము బోడుప్పల్ దగ్గరున్న శ్రీ మాతా నిమిషాంబదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని స్టార్ట్ అయ్యాము. లాస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఒక కోరిక కోరుకున్నాను, అది ఇప్పుడు నెరవేరింది. అందుకే ఈసారి మొక్కు తీర్చుకోవాలని వెళ్తున్నాం. డైరెక్ట్గా మేమున్న ప్లేస్ నుంచి మెట్రో ఉండదు, అందుకే ముందు ఉప్పల్ వరకు మెట్రోలో వెళ్ళి అక్కడి నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాము. టెంపుల్ కి రీచ్ అయ్యాక చాలా ప్రశాంతంగా కామ్గా ఉంది. ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల రష్ కూడా చాలా తక్కువగా ఉంది. మార్నింగ్ టైంలో వచ్చినా బాగుంటుంది, కానీ ప్రదక్షిణాలకి సపరేట్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ వెళ్ళడం బెటర్ అనిపించింది. ఈ టెంపుల్లో అమ్మవారి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర నించొని కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేస్తారు. 21 రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తారు. కొంతమంది వడిబియ్యం కూడా ఇస్తారంట. నేనైతే కోరిక నెరవేరిందని మొక్కు తీర్చుకోవడానికి 108 ప్రదక్షిణాలు చేశాను. నా ఫ్రెండ్ మాత్రం ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి తను 16 ప్రదక్షిణాలు చేసింది. ఈ టెంపుల్లో కోరిక ఎలా కోరుకోవాలి, ప్రదక్షిణాలు ఎలా చేయాలి, కోరిక ఎన్ని రోజుల్లో తీరుతుంది, తీరాక మొక్కు ఎలా తీర్చుకోవాలి, వడిబియ్యంలో ఏమి ఇవ్వాలి, ప్రదక్షిణాల టైమింగ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ ని క్లియర్ గా బోర్డులో మెన్షన్ చేసి ఉంటాయి. అవన్నీ నేను వీడియోలో చూపిస్తాను, మీరు ఒక్కసారి వీడియో పాస్ చేసి చూడండి. ప్రదక్షిణాలు మరియు దర్శనం అయ్యాక నిమిషాంబదేవి అమ్మవారి టెంపుల్ కి ఆపోజిట్ గా పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసాము. ఈవినింగ్ కాబట్టి పూజలేమీ జరగలేదు, కానీ చాలా మంది ప్రదక్షిణాలు చేయడానికి వచ్చారు. మీలో ఎవరైనా ఈ టెంపుల్లో కోరిక కోరుకొని అది నెరవేరి మొక్కు తీర్చుకున్నారా? అలా అయితే మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ లో షేర్ చేయండి. శ్రీ మాతా నిమిషాంబాదేవి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ అన్ప్లానెడ్ డేస్ ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.